నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం డేట్ అన్న ఒక ఆబ్జెక్ట్ అయితే ఉంది మనకి బ్రౌజర్లో. సో డేట్ అన్న ఆబ్జెక్టు, మ్యాథ్ అన్న ఆబ్జెక్టు, ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఎలా వాడాలి అన్నది నేను చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మ్యాథ్ అన్నది ఏం చేస్తుందంటే మనకి ర్యాండమ్ నెంబర్స్ ఇవ్వడం కానివ్వండి, ఒక నెంబర్కి డెసిమల్స్ ఉంటే అంటే 0.1100 అలా ఉంటే దాన్ని ఎలా తీసేయాలి అన్నది మనకి చాలా ఉపయోగపడుతుంది మ్యాథ్ ఫంక్షన్స్ అన్నవి. అలాగే డేట్ కూడా మనం కరెంట్ డేట్ ఏంటి, లేకపోతే అవర్ ఏంటి, లేకపోతే మంత్ ఏంటి అలా చూసుకోవాలి అనుకుంటే మనం ఈ యొక్క డేట్ అన్న ఫంక్షన్ వాడతాం. సో నేను ప్రస్తుతానికైతే ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసుకుని నేను మీకు కన్సోల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అవి బేసిక్గా ఆబ్జెక్ట్స్ అనమాట, ఆబ్జెక్ట్స్ ఇంకా ఫంక్షన్స్. ఓకే, సో ప్రస్తుతానికి మనం డేట్ డిక్లేర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు లెట్ డేట్ అని చెప్పి నేను ఒక వేరియబుల్ అయితే తీసుకుంటాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ డేట్ అని రాయాలి. మీరు న్యూ డేట్ అని రాసి ఈ యొక్క బ్రేసెస్ అయితే పెట్టాలి. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు న్యూ డేట్ అని ఇస్తారో కరెంట్ డేట్ అంటే ఈరోజు డేట్ అంతా 15th సండే అనమాట ఈరోజు. ఓకే, సో ఈరోజు డేట్ అయితే మనకి రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఇప్పుడు డేట్ అని చూస్తే నాకేమంటుంది, సండే September 15th 2024 అని ఆ టైం కూడా ఇస్తుంది. ఓకే, ఇప్పుడు జిఎంటీ, సెంట్రల్ స్టాండర్డ్ టైం. ఓకే, మీరు వేరే జోన్లో ఉంటే వేరే లొకేషన్ టైం ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు దీనికి మెథడ్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క డేట్కి మెథడ్స్ ఉన్నాయి. లేదు నేను ఒక కస్టమైజ్డ్ డేట్ ఇచ్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు డేట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసేసాను కదా, అందుకని చెప్పి డేట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే న్యూ డేట్ అని ఇచ్చి ఇక్కడ మీరు ఒకవేళ 2017 ఇచ్చుకుందాం అనుకుంటున్నారు. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు, సింపుల్గా 2017 అక్టోబర్ 1 అని ఇద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఏమిస్తారు, అక్టోబర్ అంటే గుర్తుంచుకోండి మనకి మంత్స్ అన్నవి ఎలా స్టార్ట్ అవుతాయి అంటే మంత్స్ అన్నవి 0 నుంచి స్టార్ట్, జనవరి 0 అవుతుంది. ఓకే, 0 నుంచి అంటే ఇండెక్స్ వాల్యూలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు అక్టోబర్ ఏమవుతుంది 9. ఓకే, 1 ఫస్ట్ కదా. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఏమొచ్చింది, సండే October 1st 2017. ఓకే, ఇది నాకు నేను కస్టమైజ్ చేశాను దీన్ని. ఓకే, సో అలాగే మీరు కస్టమైజ్డ్ డే ఏదైనా ఇచ్చుకోవాలనుకుంటే ఇందులో సింపుల్గా ఫస్ట్ది వచ్చేసి ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే, ఆ తర్వాత వచ్చేసి ఇంకా టైం కూడా ఇవ్వాలంటే కామా పెట్టి అవర్సు, మినిట్సు, సెకండ్స్ అలా వెళ్ళాలన్నమాట. ఓకేనా? అంటే దీనికి ఇంకా కామా పెట్టి ఇక్కడ కామా పెడితే మీరు కామా పెట్టి ఇక్కడ 000 ఎందుకు వస్తుంది, నేను టైం ఏమి ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతానికి 12 hours అనుకుందాం. ఓకే, 53 minutes అనుకుందాం. ఇంకా సెకండ్స్ వచ్చేసి 0 seconds అనుకుందాం. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే చూసారా 12:53 వచ్చిందా నాకు. ఓకే, 12 hours 53 minutes and 000 seconds. ఓకే, సో అలాగా మీరు టైంను కూడా స్పెసిఫిక్గా మోడిఫై చేసుకోవాలనుకుంటే ఈ న్యూ డేట్లో మీరు వాల్యూస్ ఇవ్వాలి. ప్రస్తుతానికి నేను క్లియర్ చేసి మీకు డేట్ చూపిస్తాను. నార్మల్గా ప్రస్తుతానికి October 1st 2017 ఉంది కదా, అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ప్రస్తుతానికి నార్మల్గా కరెంట్ డే ఇచ్చేస్తాను. ఓకే, న్యూ డేట్ అని ఏమి ఇవ్వకపోతే మీకు కరెంట్ డే రికార్డ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నా డేట్లో ఏముంది, ప్రజెంట్ డే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు డేట్ అని రాసి దీనికి మెథడ్స్ ఉన్నాయన్నమాట, చాలా మెథడ్స్. ఇప్పుడు డాట్ అని పెడితే చూసారా నాకేమొస్తుంది, గెట్ డేట్. ఓకే, దీనికి కూడా గుర్తుంచుకోండి ఇవి పెట్టాలి, ఇవి పెట్టకపోతే రాదు. ఓకేనా? సో ఎంటర్ చేస్తే చూసారా ఈరోజు 15th కాబట్టి నాకు వచ్చింది 15th అని. అలాగే మనకు చాలా ఉన్నాయన్నమాట. ఓకే, డాట్ అని రాస్తే ఇగోండి డే వస్తుంది. ఇగోండి డే చూసుకుంటే మనకి 0 ఎందుకు వస్తుంది, ఈరోజు సండే. అవునా? సండే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మండే వచ్చేసి నాకు 1 అవుతుంది. అలాగా సాటర్డే వరకు 7 అనమాట. ఓకే, ఎందుకంటే ప్రస్తుతం బేసిక్గా మనకి ఏమవుతుంది, ఇండెక్స్ వాల్యూతో స్టార్ట్ అవుతుంది సండే నుంచి. ఓకేనా? అలాగే డేట్ డాట్ గెట్ మంత్ అని ఉంటుంది. ఓకేనా? గెట్ మంత్ అంటే కరెంట్ మంత్ ఏంటి, నేను ఏం చెప్పాను, ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, అందుకని 8 అని చూపిస్తుంది. ఈరోజు సెప్టెంబర్ కదా, ఇప్పుడు నాకు September 9 చూపించాలంటే +1 చేసుకోండి సరిపోతుంది. +1 చేసుకుంటే ఏమొస్తుంది, సెప్టెంబర్ వస్తుంది. సో అలా అనమాట. ఎందుకు నాకు 8 అని వస్తుంది, +1 చేసుకోవాలి అనుకుంటే ఇండెక్స్ వాల్యూ అంటే జనవరి 0 అనుకుంటుంది, అందుకని. ఓకే, అలా మీకు చాలా ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి. మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కష్టం. ఓకే, ఇలా చాలా చూసారా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, బేసిక్గా అలా మీరు ఒకసారి అన్నీ ట్రై చేసుకోండి. ఓకే, ఒకసారి మీరు అన్నీ అలాగే డేట్ అని ఇచ్చుకుని అన్నీ ఒకసారి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో డేట్ డాట్ అని చెప్పి మొత్తం ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అన్నీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, ట్రై చేసి ఆ తర్వాత ఇప్పుడు మనం దేనికి వెళ్దాము, ఏదైతే మన మ్యాథ్ అని ఉందో ఆ మ్యాథ్ ఫంక్షన్కి అయితే వెళ్దాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి మ్యాథ్ అన్నది. ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం ర్యాండమ్ నెంబర్స్ క్రియేట్ చేయడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మ్యాథ్ క్యాపిటల్ M గుర్తుంచుకోండి, క్యాపిటల్ M వాడాలి, స్మాల్ m కాదు. ఓకే, మ్యాథ్ అంటే చూసారా మనకు చాలా వస్తున్నాయి. ఓకే, మ్యాథ్ డాట్ అని మనకి చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మ్యాథ్ డాట్
ర్యాండమ్. ఓకే, మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని ఎప్పుడైతే మీరు ఈ ఫంక్షన్ ఇస్తారో నాకు 0 నుంచి 1కి మధ్యలో, అంటే 0 అంటే ఏంటి 0.1 0.2 ఇంకా ఇక్కడ చూసారా 0.740 ఈ పెద్ద నెంబర్ ఉంది, అలా 0 నుంచి 1 వరకు ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూడండి దాన్నే చేస్తే చూసారా నాకు 0 నుంచి వస్తుంది 0.7 0.3 0.1 0.8 అలా ర్యాండమ్ నెంబర్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను 1 నుంచి అంటే 0 నుంచి 10 వరకు రావాలంటే ఏం చేయాలి అంటే ఇంటూ 10 చేయాలండి. ఎందుకంటే 0 వస్తుంది కదా, ఇంటూ 10 చేస్తే వస్తుంది, డెసిమల్ మూవ్ అవుతుంది, అవునా. సో ఇప్పుడు ఇంటూ 10 చేస్తే చూసారా 3.02. ఇప్పుడు ప్రతిసారి నేను రన్ చేసినప్పుడు ఏమొస్తుంది నాకు ర్యాండమ్. ఓకే, లాస్ట్ది ఇంక్లూడ్ అవ్వదు, 10 అది ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, లాస్ట్ 9 వరకు అంటే 0 నుంచి 9 వరకు వస్తాయి అన్నమాట నెంబర్స్. చూసారా 0 వచ్చింది, అలాగే మనకి ఎప్పుడు 10 రాదు 9 వరకు వస్తుంది. ఓకే చూసారా, అలాగా మీకు ప్రతిసారి ఒక ర్యాండమ్ నెంబర్ ఇస్తుంది. బట్ ఇక్కడ తోకలాగా ఇంత వస్తుంది చూసారా, ఇంత నెంబరు అది నాకు రాకూడదు అంటే మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆప్షన్స్ అంటే ఇప్పుడు మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని చెప్పి ఓకే ఇంటూ 100 చేశారనుకుందాం. ఓకే ఇంటూ 100 చేస్తే నాకు మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని ఫంక్షన్ ఇవ్వాలి మీరు. ఓకే ఇంటూ 100 చేస్తే నాకు ఏమొస్తుంది 0 నుంచి 99 వరకు, 0 నుంచి 99 వరకు నాకు ఇది అయితే అలాగే మీరు ఎక్కడి నుంచి ఎక్కడ కావాలి 1000 ఇచ్చారనుకోండి అంటే 999 వరకు వస్తుంది. ఒకవేళ మీకు 1000 కూడా ఇప్పుడు నీకు 100 కూడా ఇంక్లూడ్ అవ్వాలి అనుకుంటే సింపుల్గా 101 పెట్టుకున్నా సరిపోతుంది, లేకపోతే 100+1 చేసుకున్నా సరిపోతుంది. సో ఎప్పుడొకప్పుడు మీకు 100 అన్నది కూడా వస్తుంది. అది మనం డిసైడ్ చేయలేము ఎప్పుడు వస్తుంది అన్నది. మనం ఇలా ర్యాండమ్ నెంబర్ చూసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు మనకి 100 అన్నది కూడా వస్తుంది. ఎందుకని నాకు ఇక్కడ +1 చేస్తున్నాను కాబట్టి. ఓకే సో అలా అనమాట. ఓకే సో అలాగా ర్యాండమ్ నెంబర్స్ అన్నది జనరేట్ చేస్తుంది. ఇంకా ఏమున్నాయి అంటే ఇంకొక 3 ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు నాకు ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవుతుంది, బాగుంది. ఓకే మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఇక్కడ నేను ఇస్తాను, ముందు ఇచ్చిందే. ఓకే +1 తీసేస్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు నాకు చూసుకుంటే ఇక్కడ పెద్ద తోకలాగా ఎంత వస్తుంది. ఇది కాకుండా నాకు రాకూడదంటే ఏం చేయాలంటే మ్యాథ్ డాట్ ఫ్లోర్. ఓకే మ్యాథ్ డాట్ ఫ్లోర్ అని ఉంది. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను, ఈ అంతటిని తీసుకెళ్ళి దీంట్లో పెడతాను సింపుల్గా. ఓకే మ్యాథ్ డాట్ ఫ్లోర్ పెట్టి మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఇంటూ 100 చూసారా 9 వచ్చింది. యాక్చువల్లీ మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఏం చేస్తుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 9.9 ఉందనుకోండి, ఓకే ఇది 9 చేసేస్తుంది. ఒకవేళ 8.9 ఉందనుకోండి ఇది 8 చేసేస్తుంది. ఓకే సో అలాగనమాట. ఫ్లోర్ అంటే ఏంటి, దాని యొక్క కింద వాల్యూ ఏంటి 8 కదా. ఓకే ఇప్పుడు మ్యాథ్ డాట్ సీల్ అని ఉంది, మ్యాథ్ డాట్ సీల్ ఇదిగోండి మ్యాథ్ డాట్ సీల్ ఏం చేస్తుంది అంటే దీనికి ఆపోజిట్ చేస్తుంది. ఏం చేస్తుంది అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు అవుట్పుట్ చూపించి 53 అని వచ్చింది అంటే ఇప్పుడు నాకు 52.9 ఉందనుకోండి. ఓకే ఇది దీని నెక్స్ట్ వాల్యూ ఏంటి అంటే దీని ప్రీవియస్ వాల్యూ 8.9 అంటే ఏంటి, 8.9 అంటే దీని ప్రీవియస్ వాల్యూ ఏంటి 8, అవునా. తర్వాత 8.1 అని 8.2 అని వస్తాయి, అవునా. సో 8 చేసేస్తుంది అనమాట. బట్ 53 వచ్చింది చూసారా, 53 ఏం చేస్తుంది 52.9 వచ్చింది అనుకోండి, దీన్ని రౌండ్ ఫిగర్ చేసేస్తుంది 53, అలా రౌండ్ ఫిగర్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. సో అంటే ఇది ఏమొచ్చింది నాకు 52 పాయింట్ సంథింగ్ వచ్చింది, అందుకని నాకు సీల్ ఏం చేస్తుంది రౌండ్ ఫిగర్ చేసేస్తుంది. ఓకే నేను మీకు ఇప్పుడు ఇది సెపరేట్గా లెట్ ర్యాన్ అని దీన్ని సేవ్ చేస్తాను. ఓకే సేవ్ చేసి ర్యాన్లో ఏముందో చూద్దాం. ఓకే ర్యాన్లో మీరు చూసుకుంటే ఏముంది 49.6 ఉంది. ఇప్పుడు నేను దీన్ని మ్యాథ్ డాట్ సీల్ చేస్తే చూడండి ఏమవుతుందో. మ్యాథ్ డాట్ సీల్ చేసి ఓకే ఇందులో నేను ఏం పాస్ చేస్తాను, ర్యాన్ పాస్ చేస్తాను. ఏమొస్తుంది నాకు 50 వస్తుంది చూసారా. 49.6 అంటే 50 నాకు ఇచ్చేస్తుంది సింపుల్గా, అవునా. సో ఇప్పుడు నేను మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే ఏంటి దాని ముందు వాల్యూ అనమాట. మ్యాథ్ డాట్ ఫ్లోర్ ర్యాన్ చేస్తే ఏమొస్తుంది నాకు 49. ఓకే 49.6 అంటే దాని నెక్స్ట్ వాల్యూ ఇచ్చేస్తుంది నాకు 50. మ్యాథ్ డాట్ సీల్ అంటే దాని పై వాల్యూ. ఓకే 49.6 అంటే దాని కింద వాల్యూ ఏంటి 49 కదా. ఆ తర్వాత 49.1 49.2 అలా వస్తాయి. ఓకే సో అలాగ నాకు కిందది ఇచ్చేస్తుంది. అసలు నాకు ఇది ఏమి పైది కిందది కాకుండా జస్ట్ ఇది తీసేయాలి అంతే. అంటే దానికి మనకు ఒక ఆప్షన్ ఉంది, దాన్నే మ్యాథ్ డాట్ ట్రంక్ అనమాట. ఓకే మ్యాథ్ డాట్ ట్రంక్ అని ఇచ్చి ఇప్పుడు నేను సింపుల్గా ఆర్ఏఎన్ ఉంది కదా, ఆర్ఏఎన్ ఇస్తే చూసారా నాకు దీని పక్కన ఉన్న వాల్యూ తీసేసింది అంతే, పైన కింద చేయట్లేదు. డాట్ దాని తర్వాత ఉన్నవి తీసేసింది. ఓకేనా. సో అలాగా మనకి 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకొక అంత ఇంపార్టెంట్ కాదు బట్ మనకి వాడకంలో అప్పుడప్పుడు వాడతాము, దాని పేరు వచ్చేసి ఏబిఎస్ అనమాట. ఓకేనా. అది ఏబిఎస్ ఏం చేస్తుంది లెట్ సబ్ అని ఇస్తాను -20 అని ఇస్తాను. ఓకే సబ్ వాల్యూ వచ్చేసి -20. ఓకే నాకు
డేటాబేస్ నుంచి అలాగే మైనస్ వాల్యూస్ వస్తున్నాయి, దాన్ని నేను పాజిటివ్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేయాలి అంటే నాకు ఒకటి ఉంది math.abs. ఏబిఎస్ ఏం చేస్తుంది చూడండి, సబ్ అని ఇస్తే నాకేమొస్తుంది, ఎటువంటి నెగిటివ్ వాల్యూ ఇచ్చినా సరే మీకు అది పాజిటివ్ వాల్యూలో కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట. సో అలాగే ఏబిఎస్ అన్నది ఏం చేస్తుంది, నాకు పాజిటివ్ వాల్యూస్ని కింద కన్వర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను డేట్ అండ్ మ్యాథ్ ఫంక్షన్స్. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇవి చాలా వాడతాం కూడా, బట్ ఒకసారి మళ్ళీ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. చూసి ఏమన్నా మీరు ర్యాండమ్ ఫంక్షన్, ఇప్పుడు డయస్ ఉంది, మనం డయస్ ఏంటి మనం ఇప్పుడు ఆడతాం కదా, లూడో అవన్నీ ఆడతాం, అందులో డైస్ ఉంటుంది. ఆ డైస్ ఏంటి, ఎప్పుడు మనకు 1 నుంచి 6 వరకు ర్యాండమ్ నెంబర్ క్రియేట్ చేస్తుంది. అది ఎలా చేయాలి అన్నది ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. సో నాకు 1 నుంచి 6 వరకు ర్యాండమ్ నెంబర్ రావాలి. ఓకే, అది ఎలా చేయాలన్నది ఒకసారి చేయండి. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి. దీని నెక్స్ట్ ES6 కాన్సెప్ట్స్కి వెళ్తాము. ES6 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డామ్ మ్యానిపులేషన్కి వెళ్తాం. సో నెక్స్ట్ లెక్చర్ ES6లో కలుద్దాం గైస్.